హాయ్ వ్యూవర్స్, ఈ లెసన్లో మనం రో స్పాన్, కాలమ్ స్పాన్ అంటే ఏంటో నేర్చుకుందాం. దానికంటే ముందు ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. నేను దీన్ని అంతటిని తీసేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే, ఇదంతా తీసేసాను. ఓకే, తర్వాత ఈ బార్డర్ ఒక్కటి ఉంచేసుకొని మిగతా అంతా డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, ఇదంతా డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టేబుల్ రో క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, టీఆర్ అని ఇచ్చేసి ఇంకొక స్లాష్ టీఆర్ ఇచ్చేసి దీనిలో టీడీ రాస్తున్నాను. ఓకే, టీడీ అని ఇచ్చేసి మళ్ళీ ఇందులో కూడా టీడీ అని ఇచ్చేసాను. దీనిలో మధ్యలో మ్యాటర్ రాస్తాను. మీకు ఇప్పటికే వచ్చేసి ఉండాలి ఇదంతా. ఇందులో విన్నర్ టీమ్ ఆఫ్ CRICKET క్రికెట్ వరల్డ్ కప్ RLD వరల్డ్ కప్ అని రాసేసుకున్నాను. ఓకేనా, రాసేసి ఇంకొక రో కూడా క్రియేట్ చేస్తాను. TR TR. ఓకే, దీనిలో టేబుల్ హెడ్డింగ్ క్రియేట్ చేస్తున్నాను నేను. TH ఇక్కడ ర్యాంక్, టీమ్ నేమ్, స్కోర్స్ అని రాద్దాం. ఓకే, దీన్ని కాపీ చేసుకుంటే అయిపోతుంది కదా. పేస్ట్ ఇక్కడ టీమ్ నేమ్, తర్వాత వచ్చేసి స్కోర్స్. ఓకేనా, ఇచ్చేసి తర్వాత ఇంకొక రో కూడా క్రియేట్ చేసుకుందాం. TR టేబుల్ రో, దీనిలో నార్మల్ సెల్స్ తీసుకున్నాను TD అని. ఓకే, మళ్ళీ ఇందులో /TD ఇచ్చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ ర్యాంక్ అని రాయాలనుకోండి. నేనేం రాస్తానంటే ఫస్ట్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఈ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్లో యూజ్ చేయాలి. సూపర్ స్క్రిప్ట్ అంటే తెలుసుగా, తెలియకపోతే నా ఫస్ట్ లెసన్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ST అంటే పైకి రావాలి ఇది, కాబట్టి అది పైకి ఇచ్చేస్తున్నాను. ఓకేనా, అలా మీకు ఇంకొక సెల్ కూడా రాద్దాం. దీనిలోనే ఎలా చేస్తారు సింపుల్గా, TD /TD. ఓకే, ఇచ్చేసి కాపీ, నాకు ఇంకోటి కావాలి అందుకోసం 2 టైమ్స్ తీసుకున్నాను. దీనిలో ఇక్కడ నాకు ఏం కావాలి అంటే టీమ్ నేమ్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్కోర్స్. ఓకే, ఇక్కడ దిస్ క్రికెట్ టీమ్, ఇక్కడ వచ్చేసి ఎంతో కొంత రాసేయండి, 220 అని రాసేసాను. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే మళ్ళీ రావడానికి 2 సార్లు కాపీ చేద్దాం. కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఇక్కడ ఏంటి టీ అనేది మిస్ అయింది దీనికి ఇది. ఓకే, ఇట్లా ఉండాలి. /TD. ఓకే, దీనికి TD, దీనికి TD. ఓకే, ఉంది. ఇక్కడ కూడా మనకు /TH. ఓకే, సరే, దీన్ని మనం ఏం చేద్దామంటే కాపీ చేసేసుకొని 2 టైమ్స్ పేస్ట్ వేసుకుందాం ఒక 3 టీంల కోసం. ఓకే, పేస్ట్. ఏమైంది దీనికి ఇది, కాపీ పేస్ట్. ఇక్కడ ఫస్ట్ బదులు ఇక్కడ ఏం చేద్దామంటే ఇది సెకండ్, ఇది వచ్చేసి థర్డ్. అంటే ఇక్కడ మనం ST కాకుండా ND ఇస్తాం. ఇక్కడ వచ్చేసి RD పెడతాం. ఓకే, తర్వాత ఇక్కడ దిస్కి టీం ఎందుకు కానీ మనం టీమ్ నేమ్స్ రాసుకుందాం. ఓకే, ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. న్యూజిలాండ్. ఓకేనా, న్యూజిలాండ్ అని పెట్టేసుకున్నాం. ఇక్కడ ఆస్ట్రేలియా అని పెట్టేసుకున్న తర్వాత వీళ్ళ స్కోర్స్ వచ్చేసి మనకంటే ఎక్కువ ఎందుకు, వీళ్ళకి తక్కువ ఇస్తే సరిపోతుంది కదా. ఓకే, ఇలా ఇచ్చేద్దాం. ఓకే, ఇచ్చేసి ఇప్పుడు నేను దీన్ని
సేవ్ చేశాను, ఇక్కడ రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేస్తే నాకు ఏమైంది అంటే ఓకే ఈ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ అంటే ఇట్లా ప్రతిదానికి ఓకే, ఇట్లా 210 200 ఇట్లా వచ్చేసింది ఓకే. కాకపోతే చూడండి ఇక్కడ నాకు ఈ పైన హెడ్డింగ్ అనేది ఏదైతే ఉందో దిస్ టీమ్ ఆఫ్ క్రికెట్ వరల్డ్ కప్ అని ఉంది సరే, విన్నర్ టీమ్ ఆఫ్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఇక్కడ నాకు ఇంకా 2 రోస్ ఉన్నాయి, 1 2 2 కాలమ్స్ ఉన్నాయి. ఉన్నా కూడా నాకు ఇది ఏమైందంటే ఒకటే కాలంలో ఫిక్స్ అయిపోయింది. ఇంత స్పేస్ ఉన్న ఈ స్పేస్ మొత్తం వేస్ట్ చేస్తుంది, ఇందులో పట్టట్లేదు. అదే దీని అంతటిని ఇందులో పట్టే ఇక్కడ దాకా తెచ్చుకుంటే క్లియర్గా ఉంటుంది. ఇక్కడేమో పక్కకు వేస్ట్ స్పేస్ ఉంది, ఇక్కడ కూడా ఇది ఇక్కడ పెద్దగా రావడం వల్ల దీని సైజ్ కూడా పెరిగిపోయింది నాకు కదా. ప్లస్ ఏంటంటే ఇక్కడ స్పేస్ వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మనకు ఒక ఆప్షన్ యూజ్ చేయొచ్చు, కాలమ్ స్పాన్ అని. ఓకే దానికోసం చూడండి. ఓకే దీనికోసం సింపుల్గా ఇక్కడ మనం చూడండి ఏది మనకు కావాల్సింది, ఇక్కడ విన్నర్ టీమ్ ఆఫ్ క్రికెట్ వరల్డ్ కప్ అని చూసారా ఇక్కడ. అంటే ఇక్కడ టీడీ దగ్గర మనం అంతే కదా. ఇప్పుడు ఇది ఎన్ని సెల్లకు కావాలి మనకు అంటే ఇది ఒకటే సెల్ ఉంది, 3 సెల్లలో నిండిపోవాలి. అది ఒక సెల్లో ఉంది, 3 సెల్లలో నిండిపోవాలి. అంటే మనం ఏమి చేయొచ్చు ఇక్కడ అంటే స్పేస్ COL స్పాన్ కాల్ స్పాన్ ఈక్వల్ టు సారీ ఇన్వర్టెడ్ కామర్స్లో 3 అని ఇచ్చేసి నేను సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేసినట్టయితే చూడండి నాకు ఇదే పైన హెడ్డింగ్ 3 కాలమ్స్లలో పట్టే అంత వచ్చేసింది. ప్లస్ ఈ స్పేస్ కూడా వేస్ట్ కాకుండా కరెక్ట్ సరిపోయింది అన్నట్టు. చూడడానికి కూడా నీట్ లుక్ ఉంటుంది. దీని విడ్త్ కూడా మనం పెంచుకోవచ్చు అవసరం అనుకుంటే. ఎట్లా అంటే ఇక్కడ చెప్పానుగా కమాండ్ విడ్త్ WIDTH అని ఇచ్చేసి ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామర్స్లో ఒక 30% ఇచ్చేసి సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసినట్టయితే కొంచెం ఇది కొంచెం ఎక్స్పాండ్ గ్యాప్ కొంచెం పెరుగుతుంది అన్నట్టు. ఓకేనా, అలా మనం గ్యాప్స్ కూడా మేము చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక టేబుల్ తీసుకుందాం. ఈసారి మనం విన్నర్ టీమ్ ఆఫ్ ఇదే తీసుకుందాం పట్టండి. ఇదే తీసేసుకొని ఫుట్బాల్ టీం అని పెట్టుకుందాం. ఇక్కడ క్రికెట్ బదులు ఫుట్బాల్ టీం అని తీసుకుందాం. టీమ్ ఆఫ్ ఫుట్బాల్ ఓకే రాసుకున్న తర్వాత జస్ట్ మనం ఇక్కడ ఏంటంటే గోల్స్ అని పెట్టేద్దాం అంతే. ఏంటి ఇది కూడా కాపీ చేసేసుకొని ఓకేనా, ఇదంతా కాపీ చేసుకుంటే అయిపోయేది. ఓకే దీన్ని కాపీ చేసేసి మళ్ళీ ఇక్కడ కింద పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసి ఇక్కడ మనం గోల్స్ అని ఇచ్చేద్దాం. ఓకే 50 గోల్స్ 21 గోల్స్ 20 గోల్స్ ఓకే ఇచ్చేసి దీన్ని సేవ్ చేసేద్దాం. అంతే కదా, ఎక్కడైనా మిస్ అయిందా? ఓకే దీన్ని ఇక్కడ మనం రీఫ్రెష్ చేసి చూసినట్టయితే ఇలా మనకు వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే అవసరం అనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం మార్చవచ్చు. ఓకే ఎలా మారుస్తారు అంటే BG ఓకే BG COLOR కలర్ ఈక్వల్ టు WHV వైట్ అవసరం లేదు, వేరే ఇద్దాం. రెడ్ అని ఇచ్చేద్దాం పట్టండి, రెడ్. ఓకేనా, ఇదే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ సేవ్ రీఫ్రెష్. ఓకేనా, ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. TABLE టేబుల్ టేబుల్ తర్వాత బార్డర్ ఇవ్వాలి. బార్డర్ ఇచ్చేసి ఈక్వల్ ఇచ్చేసి ఇన్వర్టెడ్ కామాస్లో ఏం చేస్తారంటే 1 ఎంతో కొంత ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేద్దాం. మళ్ళీ /TABLE ఓకే దీని మధ్యలో మనం మళ్ళీ TR తీసేసుకొని టేబుల్ హెడ్డింగ్ ఇద్దాం. ఓకే ఇక్కడ ఇంకొకటి క్రియేట్ చేశాను నేను, టేబుల్ హెడ్డింగ్ అని రాసి ఈ టేబుల్లో విన్నర్ టీమ్ అని టైప్ చేసుకుని విన్నర్ టీమ్ ఆఫ్ వరల్డ్ కప్, ఇక్కడ ఒక హెడ్డింగ్ క్లోజ్, మళ్ళీ దానికి ఒక హెడ్డింగ్ రాసాను ర్యాంక్ టీమ్ అని. టేబుల్ హెడ్డింగ్ అంటే తెలుసుగా TH అనే పేరుతో రాస్తారు. తర్వాత దీనిలో ఇక్కడ ఇంకొకటి TR అని రాస్తే పైన లాగానే ఇక్కడ ఫస్ట్
ఇండియా 225 రన్స్ అని టైప్ చేసేసాను. మళ్ళీ ఇక్కడ ఇంకొక రో క్రియేట్ చేస్తాను. అలాగే దానిలో లాగానే దీన్ని కాపీ, కంట్రోల్ సి, పేస్ట్, మళ్ళీ ఎంటర్, పేస్ట్ సార్. అక్కడ సెకండ్, థర్డ్ అని రాసేసుకుంటే అయిపోతుంది. సెకండ్, తర్వాత వచ్చేసి 3, ఇంకా వచ్చేసి ఎన్డి ఆర్డి అని ఇచ్చేసి ఇక్కడ ఇండియా బదులు యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఓకే, ఇక్కడ రన్స్ 25 ఎంతో కొంత ఇచ్చేద్దాం. ఓకే, 205 అని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఓకే, దీన్నే కాపీ చేసి పేస్ట్ చేసి నేమ్ మార్చేసాను కదా. ఇప్పుడు దీన్ని సేవ్ చేసేసుకొని మనం దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేసినట్టయితే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ నేను వరల్డ్ కప్ అని ఒకటి తీసుకున్నాను. ఇవి హెడ్డింగ్స్ 4 హెడ్డింగ్లు తీసుకున్నాను. కాకపోతే రాయడం మాత్రం 3 దాంట్లోనే రాశాను. ఓకేనా. కాకపోతే నాకు ఏం కావాలంటే ఈ రన్స్ అనేవి ఇందులోకి రావాలి. ఓకే, ఈ విన్నర్ టీమ్ ఆఫ్ వరల్డ్ కప్ అనేది ఏంటంటే ఇక్కడ మధ్యలో వచ్చి ఈ అన్నిటికీ ఇండికేట్ చేస్తూ ఉండాలి. అంటే ఎలా చూడండి మీకు ఇక్కడ అర్థం కావడానికి, రో స్పాన్. ఓకే, రో స్పాన్ అది ఎన్ని రోస్కి రావాలి అంటే 4 రోస్ ఉన్నాయి చూడండి. మొత్తం 4 రోస్ ఉన్నాయి కాబట్టి ఇన్వర్టెడ్ కామర్స్లో ఈక్వల్ ఇవ్వాలి కదా, ఈక్వల్ టు 4, రో స్పాన్ ఈక్వల్ టు 4. అంతేనా. ఇచ్చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసి ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. ఇలా అంటే ఇది 1 2 3 4 రోస్ కలిపి ఇట్లా మధ్యలో వచ్చేసింది. ఇంతకుముందు మనం ఏం చేసామంటే 1 2 3 కాలమ్స్ని కలిపి ఒక కాలంలో ఇట్లా ఈ 3 మెర్జ్ చేసామనుకోండి, దీని అంతటిని మెర్జింగ్ అంటాం. ఓకేనా, మన సింపుల్గా మన వర్డ్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలి అంటే. ఓకేనా, ఇలా యూజ్ చేసుకోవచ్చు.